హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రతి మహిళకి ఉపయోగపడే విధంగా ఈ దోశల రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. ఇదైతే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అలాగే మనకి ఇందులో మనం డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. తక్కువ మినపప్పుతోని మనం హెల్తీగా టేస్టీగా ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పని ఈ సీక్రెట్ రెసిపీని అయితే, ఈ స్పాంజీ దోశల రెసిపీని అయితే మీకు షేర్ చేస్తున్నాను. పిండి రుబ్బేటప్పుడు ఈ రెండు చోట్ల మనం ఈ ఒక్క దాన్ని వేస్తే మనకి దోశలు అనేవి చాలా స్పాంజీగా క్రిస్పీగా కూడా వస్తాయి. అయితే లేట్ చేయకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ బ్లూ కప్పు కనిపిస్తుంది కదా, ఆ కప్తోని ముందే మా పెద్దమ్మ నానపెట్టేసింది 1 కప్పు. నేను వీడియో తీస్తున్నాను చెప్పేలోపే ముందే నానపెట్టేసింది. అది మినపప్పు కొంచెం నానిపోయింది, అందుకనే కొంచెం ఇది మనకి ఇలా ఉబ్బింది కదా, ఇది అందు గురించి మనకి 1 కప్పు ఫుల్గా నిండిపోయి ఇలా కొంచెం వచ్చిందనమాట. ఆ కప్పుతోనైతే 1 కప్పు, అలాగే 1 స్పూన్ మెంతులు అంతే నానపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం మినపప్పు తీసుకున్నాము సేమ్ అదే కప్తోని 4 కప్పుల రేషన్ బియ్యంని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 4 కప్పులతోనే తీసుకుని చేస్తున్నాను కాబట్టి 4 కప్పులతోనే కరెక్ట్గా చూపిస్తున్నాను. ఈ బియ్యాన్ని అయితే నీట్గా కడిగేసుకొని ఒక 6 గంటల పాటు 7 గంటల పాటు నానపెట్టుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే. ఇలా మనం ఇవి రెండు కూడా నానపెట్టుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో కొంచెం తొందరగా 5-6కి ఆ టైంకి మనం రుబ్బుకుంటే సరిపోతుంది. లేదా మీకు టైము 8-9 అన్నా పర్లేదు, ఆ టైంలోనన్నా రుబ్బుకోవచ్చు. ఇప్పుడైతే నేను మినపప్పు మొత్తాన్ని అయితే వేసేసాను. దీంట్లో అయితే ఏమీ లేదు. నేను కరెక్ట్గా 1 కప్పు నానపెట్టాను. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ఇందులో నేను ఇప్పుడు చూపించిన గరిటెతోనే 2 గరిటెలు అయితే వేసుకున్నాను. ఇది చిన్న సైజు కాబట్టి 1 వేసుకున్నాను. మనకి అన్నం గరిటె ఉంటుంది కదా, దాంతోనే ఫుల్గా 1 వేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా చూడండి, మూత పెట్టేసి ఇలా స్మూత్ పేస్ట్ లాగా దీనిని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వాటర్ అనేది నేను ఎక్కువ వేయలేదు. ఈ రేషన్ బియ్యాన్ని అయితే రాళ్ళు తీసి పక్కన పెట్టుకున్నాను. మనం పొద్దున బియ్యం ఏ గిన్నెలో అయితే నానపెట్టానో అదే గిన్నెలో నేను గ్రైండ్ చేసుకున్న ఈ మినపప్పుని ఇందులో వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి పిండి అనేది కొంచెం చిక్కగా రుబ్బుకున్నాను, వాటర్ వేసాను కానీ అది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ అది మనం తీసేసిన తర్వాత బియ్యంని ఈ విధంగా వేసుకొని కొంచెం నీళ్ళు పోసేసుకొని రుబ్బేసుకోవాలి. ఇలా నేను ఒక 2 సార్లు ఇలా స్మూత్ పేస్ట్ లాగా దీన్ని కూడా సేమ్ అదే విధంగా రుబ్బుకోవాలి. ఇక్కడ మనకి పిండి ఎంత మెత్తగా రుబ్బుకుంటే దోశలు అనేవి అంత క్రిస్పీగా స్పాంజీగా టేస్టీగా వస్తాయి. ఇలా నేను 2 సార్లు రుబ్బుకున్నాను. లాస్ట్ టైం వేసుకుంటాను కదా మిక్సీలోకి, అందులో కూడా ఇక్కడ చూడండి ఈ గరిటెతోని మళ్ళీ ఇంకొక గరిట అన్నాన్ని అయితే వేసుకున్నాను. మనం మినపప్పులోనూ వేసుకోవాలి. అలాగే మనం లాస్ట్ రౌండ్లో కానీ లేకపోతే ఫస్ట్ రౌండ్లోనైనా మనం బియ్యంతో పాటు ఈ అన్నాన్ని కూడా మనకి పొద్దున మిగిలిపోయిన అన్నం కానీ లేకపోతే నైట్ మిగిలిన అన్నం ఉంటుంది కదా, వాటిని వేస్ట్ చేసే పని లేకుండా ఇక్కడ మనం దాన్ని యూజ్ చేసుకొని దోశల్లో కనుక వేసుకుంటే ఒకచోట వేయకూడదు, రెండిట్లో బియ్యంలో వేయాలి. అలాగే మనకి మినపప్పు రుబ్బేటప్పుడు మినపప్పులో కూడా వేయాలి. మినపప్పుని రుబ్బేటప్పుడు అన్నమే వేయాలి. ఇది మళ్ళీ బియ్యం వేయకూడదు. అలా నేను వీడియోలో చూపించిన విధంగా రెండింటినీ కూడా సపరేట్గా ఇలా రుబ్బుకొని పిండిని మొత్తం ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పిండి అంతా కూడా కలిసిపోయే విధంగా ఇక్కడ చూసారు కదా, మనకి ఇంత గ్యాప్ ఉంది. మూత పెట్టేసి నైట్ అంతా నాననివ్వాలి. పొద్దున లేచి చూసాక మనకి పిండి అయితే చూడండి ఫుల్గా మనకి పొంగింది. పిండి అయితే మనకి పిండి అంతా కూడా చక్కగా నానిపోయింది. దోశలు కూడా బాగా వస్తాయి. చూసారు కదా, మనకి పిండి అయితే చాలా బాగా పొంగిందండి. 4 కప్పుల బియ్యంకి 1 కప్పు మినపప్పు, ఇంకా వేరే ఐటమ్స్ ఏమీ వేయలేదు. మెంతులు వేసానంతే. ఇందులో శనగపప్పు కూడా వేయలేదు. చాలామంది శనగపప్పు వేస్తుంటారు కదా, ఇక్కడ నేను శనగపప్పు లేకుండా ఇలా ట్రై చేశాను. దోశలు అయితే చాలా బాగా వచ్చాయి. అలాగే నేను రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి మొత్తం ఈ విధంగా కలిపేసుకొని దోశలు వేసుకోవడమే. ఇక్కడ మనకి పిండి అనేది కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా అనిపించింది అనుకోండి, కొంచెం వాటర్ పోసేసుకొని మనం దోశ పిండిలాగా కలిపేసుకొని దోశలు వేసుకోవడమే, అంతే. చాలా సింపుల్. కానీ నేను దోశల పిండి రుబ్బేటప్పుడు చేసిన ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ఆ రెండు కూడా అన్నం సపరేట్గా 2 సార్లు అలా వేసి రుబ్బితేనే మనకి ఈ దోశలు అనేవి మెత్తగా
చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడైతే నేను చెప్పిన టిప్ అయితే ఇంతవరకు మీకు యూట్యూబ్‌లో ఎక్కడ కనిపించదు. ఎవరు చెప్పి ఉండరు. ఇలా అన్నంని 2 సార్లు సపరేట్‌గా వేసి రుబ్బాలనేసి. ఇక్కడ మనకి దోసలనేవి పెన్నానికి అతుక్కోకుండా ఈజీగా ఊడి రావాలంటే కొంచెం ఒక 2 డ్రాప్‌ల నిమ్మకాయ మీద కానీ లేకపోతే పెనం మీద డైరెక్ట్‌గా అలా వేసేసి రాసేసి ఆ తర్వాత గరిటె పిండిని ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా వేసేసి ఒక అర నిమిషం పాటు ఇలా మనం హై ఫ్లేమ్‌లో దోసని వేసుకొని కాలని ఇంకో వైపుకి తిప్పుకుంటే మనకి క్రిస్పీ దోసలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా మనం ఈ నిమ్మకాయ చెక్కని ఒక్కసారి రాస్తే చాలు, మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. నిమ్మకాయని కానీ లేకపోతే మనకి ఉల్లిపాయ ఉంటుంది కదా, ఉల్లిపాయని కూడా సేమ్ అదే విధంగా పెన్నం పైన ఒక 2 చుక్కల నూనెను రాసేసి అదే నిమ్మకాయతో కానీ లేకపోతే ఉల్లిపాయతో కానీ రాసేసి ఇలా మనం 1 బై 1 దోసల్ని వేసుకోవడమే. మళ్ళీ మళ్ళీ ఆయిల్ని అప్లై చేయడం కానీ ఉల్లిపాయని కానీ నిమ్మకాయని కానీ రాయాల్సిన అవసరం లేదు. లాస్ట్కి మనం ఎన్ని దోసలనైనా వేసుకోవచ్చు ఒక్కసారి రాసిన దాంతోనే. ఆ తర్వాత మనం ఇలా ఆయిల్ పైనకించి వేసేసుకొని దోసల్ని వేసుకోవడమే. అయితే ఇక్కడ నేను గరిటె పిండి వేసేటప్పుడు మాత్రం మంటని సిమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇలా మొత్తం దోసని పెన్నం పైన ఇలా గరిటెతో తిప్పుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఆయిల్ పోసేసి ఇలా మనకి మంచి రంగులోకి రాగానే దోసల్ని తిప్పేసుకోవడమే. ఈ టిప్ అయితే ఖచ్చితంగా పాటించండి. సన్నగా వస్తాయి మనకి దోసలు. మంట హై ఫ్లేమ్లో పెడితే మనకి దోసలు అనేవి సన్నగా రావు, మందంగా వచ్చేస్తాయి. అది ఎందుకంటే మనకి వేడి మీద పిండంతా కూడా ఫాస్ట్గా మనకి అక్కడనే మనకి మందంగా వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి దోసలు అయితే రెడీ అయిపోయాయి. ఎంత స్పాంజీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. దోసలు కూడా మనకి అన్నం వేయడం వలన మంచి కలర్లోకి వస్తాయి. ఎక్కడైతే నేను కొంచెం ఇంతగా వేసుకోలేదు వాటర్ చెప్పాను, కానీ ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని వేసి చూపిస్తున్నాను చూడండి. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ మనం పిండిని పెన్నం పైన వేసి ఇలా మొత్తం సన్నగా చేసుకున్నాక మంటని హైలో పెట్టేసి పైనకించి ఇలా బ్రష్తో ఆయిల్ వేసుకోవాలి. ఇలా మనం వేసిన తర్వాత ఒక అర నిమిషంకే మనకి దోశ అనేది మంచి రంగులోకి చేంజ్ అవగానే వెంటనే మనం ఇలా తిప్పేసుకోవడం. ఇలా తొందరగా తిప్పేసుకుంటే దోశలు అనేవి మెత్తగా వస్తాయి. ఇంకొంచెం సేపు అది ఇంకా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచితే మనకి క్రిస్పీగా వస్తాయి దోశలు. ఇలా చేసుకొని పైనకించి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకి డే అంతా కూడా దోశలు అనేవి చాలా స్పాంజీగా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. వేడిగా తిన్నా కూడా మనకి దోశలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి నార్మల్ దోశల టేస్ట్ కంటే ఈ విధంగా మనం చెప్పిన విధంగా ట్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మీకు కూడా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.